నమస్తే అండి, నేను రజాక్. మీరు ఈ ఫోటో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి జనసేన పార్టీ యొక్క కండవాని ఆయన మెడలో వేసుకోవడం అయితే జరిగిందనమాట. సో దీంతో వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎక్కడా కూడా ప్రచారం చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కండువాని పవన్ కళ్యాణ్ గారు కనుక వేసుకుని ఉంటే ఈ పార్టీకి ఒక పక్క మీడియా, ఇంకో పక్క వైసీపీ రెచ్చిపోతా వీడియోలు పెట్టుండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నారు కాబట్టి ఏమీ మాట్లాడకుండా కిక్కురు మనకుండా కూర్చున్నటువంటి పరిస్థితి. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఏ అవకాశాన్ని కూడా జనసేన పార్టీ అధ్యక్షులు ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న కూడా మన సీఎం గారు జగన్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తన పెళ్లిళ్ళకి సంబంధించి మాట్లాడారు తప్ప, దత్తపుత్రుడు అంటూ మాట్లాడారు తప్ప అంతకుమించి ఏమి చేయలేకపోయారు. అదే పవన్ కళ్యాణ్ గారు కనుక మొన్న టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి యువగళం సభ ఏదైతే జరిగిందో ఆ సభలో జనసేన మన చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కండువా వేసుకుని ఉంటే మాత్రం ఈ పార్టీకి రచ్చ లేపి అవతలేసి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల సభలకు వెళ్ళినా, పెద్దల సభలకు వెళ్ళినా, ఏ ఒక్క సభకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి యొక్క పెళ్లిళ్ళ గురించే మాట్లాడుతున్నారు తప్ప పొత్తుల గురించి మాట్లాడాల్సి వచ్చిన నేపథ్యంలో ఏదో త్యాగరాజు అంటూ తను త్యాగం చేయడం కోసం పార్టీని పెట్టారంటగా ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్ప ఏమీ మాట్లాడేటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మన యువగళం సభలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ కండవ వేసుకుని ఉంటే వీళ్ళు కూడా రెచ్చిపోయేవాళ్ళు. మనం ఎలా వేసుకుంటాం, చంద్రబాబు నాయుడు వేసుకుంటాడా, నారా లోకేష్ వేసుకుంటాడా, బాలకృష్ణ వేసుకుంటాడా అని చెప్పేసి చెలరైపోయేవాళ్ళు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కండవాని మన బాలకృష్ణ గారు వేసుకున్నారు, 2 నారా లోకేష్ గారు వేసుకున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నారు. జెండా కూలీలు అంటున్న వాళ్ళకి ఈ ఫోటోలు చూపించండి. మేము టీడీపీ పార్టీ వెనకాల పనిచేయట్లేదు, టీడీపీ పార్టీ పక్కన ఉండి 2 పార్టీలు సమన్వయంతో వెళ్ళడం అయితే జరుగుతుంది తప్ప ఏమాత్రం కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది మా పార్టీలో లేదు అని చెప్పేసి స్పష్టత తీయడం కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడా ఈ పార్టీ జెండా కండువా కప్పుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈరోజు జనసేన పార్టీ కండువా వేసుకునే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చాలామంది తప్పుగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. రేపటి రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద ఉన్నప్పుడు, ఒకే మీటింగ్ జరుగుతున్నప్పుడు టీడీపీ పార్టీ కండువాని పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న, జనసేన పార్టీ కండువాని చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న జెండా కూలీలు అనే దాన్ని రుద్దాలనుకుంటారు. మీరు చూపించండి, ఈ ఫోటోల్ని సర్క్యులేట్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కండవాన్ని వేసుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ప్రత్యర్థులు చేసే ప్రతి దాంట్లో, ప్రతి ట్రాప్లో మీరు పడతా వెళ్ళారనుకోండి, వాళ్ళు దాని నుంచి బయటకు రాకుండా మిమ్మల్ని అక్కడే కుక్కేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కండువా వేసుకోవడం శుభపరిణామం. ఎందుకంటే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు లేము, లేకపోతే దత్తపుత్రులు ఇలాంటి కాన్సెప్ట్లన్నీ లేవు. 2 పార్టీలకి కూడా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అయితే ఉంది. ఆ రెస్పెక్ట్లో భాగంగానే 2 పార్టీలకి సంబంధించిన నాయకులు పరస్పరం కండవాలు మార్చుకోవడం అయితే జరుగుతుంది అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు పంపించాలనుకున్నారు. ఇది జనసేన పార్టీకి శుభ పరిణామంగా మనమైతే భావించవచ్చు.